నెక్స్ట్ మాట్లాడబోయేది ఆయిషా షరీఫ్, మోటివేషనల్ స్పీకర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు ఆయిషా, నేను భీమవరం నుంచి వచ్చాను. నేను మాట్లాడాలి అనుకుంటున్న టాపిక్ ఏంటంటే ఎడ్యుకేషన్. విద్య లేనివాడు వింత పశువు. ఈ ఒక్క లైన్ చెప్పేస్తుంది ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ ఏంటి అనేది. మరి మీ అందరికీ ఒక ప్రశ్న, విద్య ఉన్నవాడు ఏంటి మరి, మంచి పశువా? సరే, విద్య ఉన్నవాడు ఏం పశువో మనిషో ఏంటి ఇవాళ మనము తెలుసుకుందాము. ఈ క్వశ్చన్కి అయితే అందరూ ఆలోచించండి. అయితే విద్య మనకి నేర్పించాల్సింది ఏంటంటే సమానత్వం. సమానత్వం అంటే నువ్వు చదువుకున్న వ్యక్తిగా ఒకరి కులాన్ని బట్టో, ఒకరి మతాన్ని బట్టో, వర్గాన్ని బట్టో, రంగుని బట్టో, భాషని బట్టో ఆ వ్యక్తితో మాట్లాడాలి, లేదంటే ద్వేషం చూపించాలి, సహాయం చేయాలి. ఈ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు డాక్టర్ అయినా, టీచర్ అయినా, లాయర్ అయినా, ఏమైనా కూడా విద్య లేని వింత పశువే. ఎందుకంటే మన రాజ్యాంగం కానీ మన శాస్త్రాలు కానీ ఏం చెప్తున్నాయంటే భగవద్గీత 5వ అధ్యాయం 18వ శ్లోకంలో ఉంటుందండి, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. దీని అర్థం ఏంటంటే ఎవరైతే అందరి పట్ల సమదృష్టి కలిగి ఉంటారో అతడు మాత్రమే జ్ఞాని. నువ్వు జ్ఞాని అని అనుకుంటే, నువ్వు విద్యావంతుడు అయ్యుంటే అందరి పట్ల సమదృష్టి నువ్వు కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే ఆత్మవిశ్వాసం. ప్రతి నిమిషానికి ఒక వ్యక్తి చనిపోతున్నాడు, అది కూడా స్టూడెంట్. దానికి రీజన్ ఏంటంటే మనందరిలో ఆత్మవిశ్వాసం లేకపోవడం. విద్య మనకి ఏం నేర్పించాలి? ఆత్మవిశ్వాసాన్ని నేర్పించాలి, కానీ దానికి బదులుగా పిరికితనాన్ని నేర్పిస్తుంది. అందరూ వినాలండి. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు నేను ఇలా వచ్చేసి స్టేజ్ మీద ప్రసంగాలు ఇచ్చేయడం వల్లనో లేకపోతే మీరు ప్రసంగాలు వినేయడం వల్లనో ఎటువంటి మార్పు రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, మన దేశంలో 70% 70% యువతే ఉన్నారు. ఆ యువత ఎప్పుడైతే చేంజ్ వైపు అడుగు వేస్తారో అప్పుడు మాత్రమే చేంజ్ వస్తుంది. ఇక్కడ కూర్చొని మన చప్పట్లు కొట్టడం వల్ల, ఏదో చేయడం వల్ల ఎటువంటి చేంజ్ రాదు. సో ఈ యూత్ డే నుంచైనా సరే ఒక కర్తవ్య పౌరుడిగా మనంతా తయారవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ.